హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేంద్ర, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. నిన్న ఎవరో అడిగారా దీన్ని కొంచెం స్లోగా చెప్పమని. ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా అంతే, అంత మించి ఇంకేట్లేదు. నేనేం తిట్టట్లేదు. సో అది మ్యాటర్. సో బేసిక్గా నిన్న కొంతమంది ఏమనుకున్నారంటే, అంటే వీడియో కింద కామెంట్స్ ఏమని చేయడం జరిగిందంటే, క్రికెట్ గురించి నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా బాగానే మాడుతున్నావు బ్రో, బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు, సో జీరో నాలెడ్జ్, సో యూనో ఫాస్ట్గా ముగించడం కోసం, నో రన్ రేట్ పెంచుకోవడం కోసం ఇలా చేయడం జరిగింది, ఇట్లా చాలా పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఒకటైతే చెప్తా, నాకు బాగా గుర్తు నేను ఎప్పటి నుంచి క్రికెట్ చూడడం స్టార్ట్ చేశాననేది. 2003వ సంవత్సరం నుంచి. నేను 1996లో పుట్టా. నేను సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు, అంతకుముందు కూడా మా డ్యాడీ చూసేవారు. మా డ్యాడీకి క్రికెట్ అంటే బాగా ఇష్టం. విపరీతమైన పిచ్చి ఆయనకి. సెహ్వాగ్ అన్న, సచిన్ అన్న చాలా ఇష్టం ఆయనకి. సో ఆయన క్రికెట్ తెగ చూసేవారు. సో ఆయన వల్ల నేను అప్పటినుంచే క్రికెట్ చూస్తున్నా. ధోని డెబ్యూ మ్యాచ్ కూడా నేను చూడడం జరిగింది. సో నేనేమంటున్నానంటే 2003 నుంచి నేను ఇప్పటివరకు నాన్ స్టాప్ క్రికెట్ చూస్తూ వచ్చా. ఒకానొక స్టేజ్‌లో యూనో నేను హైదరాబాద్‌లో ఉన్న టైంలో నా దగ్గర టీవీ లేనప్పుడు ఇంటర్నెట్ ఉండేది కాబట్టి, అంటే మా రూమ్‌లో వైఫై ఉండేది కాబట్టి హైలైట్స్ చూసేవాడిని. మ్యాచ్ మొత్తం చూడకపోయినా స్కోర్ ఏంటంటే క్రిక్ బజ్‌లో చూసుకునేవాడిని. ఇలాగే ఉండేది నా పరిస్థితి. బట్ ఏ మ్యాచ్ మిస్ అవ్వకుండా చూసేవాడిని. 2003వ సంవత్సరం నుంచి 20 సంవత్సరాల పైన క్రికెట్ చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. రెండోది ఏంటంటే 2008 ఐపీఎల్ స్టార్ట్ అయ్యే టైంకి నాకు తెలిసి మీలో కొంతమంది క్రికెట్ అనే పదానికి సంబంధించిన స్పెల్లింగ్ కూడా తెలియని స్టేజ్‌లో ఉండుండొచ్చు. మీలో కొంతమంది. అందరూ అనను నేను, కొంతమందే. బట్ నేను ఆ మ్యాచ్ నుంచి చూస్తున్నా. సో 2008 నుంచి నేను చూస్తున్నాను ఆర్‌సీబీ పరాభవాన్ని. అది చూస్తూ వచ్చాను కాబట్టి నాకు ఆర్‌సీబీ టీమ్ అంటే ఎందుకో మొదటి నుంచి కూడా ఈ టీమా ఏముందిలే, ఓ 2 పాయింట్లు ఇవ్వడానికి వస్తది అన్న ఫీలింగే ఉంటది. ఒకవేళ ఆర్‌సీబీ ఎప్పుడైనా గెలిస్తే చాలా గొప్ప. అలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషనే ఉంటది. అండ్ ఎంఐ విషయానికి వచ్చినట్టయితే, ఎంఐ బేసిక్‌గా చాలా అంటే చాలా అద్భుతమైన టీమ్. ఈవెన్ సీఎస్‌కేని 3 సార్లు ఫైనల్స్‌లో ఓడించడం కూడా జరిగింది. ఇట్స్ వెరీ క్లియర్. సీఎస్‌కేని కాదు, ధోనీని అనుకుంటా. అది మొత్తానికి రోహిత్ వర్సెస్ ధోని కంపారిజన్స్ వస్తుంటాయి కదా! సో ఆ పాయింట్. మొత్తానికి ఎనీథింగ్. బట్ ఏంటంటే ఎంఐ టీమ్ విషయంలో, అది రోహిత్ విషయంలో, హార్దిక్ పాండ్యా విషయంలో ఏదైతే జరుగుతుందో దాని విషయంలో వెరీ క్లియర్. ఇప్పుడు మనం మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ హార్దిక్ పాండ్యాని మనం ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే. ఒకవేళ ఆ పర్సన్ మ్యాచ్‌ని గెలిపించినట్టయితే వీ హావ్ టు గివ్ హిమ్ క్రెడిట్స్. అందులో నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే ఈ ఐపీఎల్ టైంలో ఎందుకింత హేటెడ్ అదంతా అనవసరం అది. సో అది ఈవెన్ కామెంటేటర్లు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా. సో ఎందుకు అవన్నీ? సో అండ్ పోనీ అంత గొప్పగా ఏమైనా ఆడేస్తున్నాడా అంటే అది కూడా లేదు. రోహిత్ శర్మ కూడా, మనం హార్దిక్ పాండ్యా మీద ఫోకస్ చేసాం కానీ టూ మచ్, రోహిత్ శర్మ కూడా ఏమంత ఆడట్లే. హార్దిక్ పాండ్యా 11 మ్యాచ్లకి 198 రన్స్ ఎంతో కొట్టాడు. 19.80 యావరేజ్ అయితే ఉంది. రోహిత్ శర్మ 11 మ్యాచ్లకి 326 రన్స్ కొట్టాడు. 32.60 యావరేజ్ ఉంది. ఒక సెంచరీ ఉంది. హాఫ్ సెంచరీలు అయితే ఏమీ లేవు ఈ సీజన్లో రోహిత్ శర్మవి. సో నేను అదే అన్నా, అది తీసేస్తే మిగతా 10 మ్యాచ్లకి ఎంత కొట్టినట్టు? సో తను కూడా ఏం ఆడలే కదా. అండ్ పోనీ ఆడిన ఒక మ్యాచ్ కూడా విన్నింగ్ కాజ్‌లో లేదది. అది కూడా ఓడిపోవడం జరిగింది. సో ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. రోహిత్ శర్మ కూడా అంత ఫామ్‌లో ఏం లేడు. పోనీ ఐపీఎల్‌లో సరిగ్గా ఆడడు, ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో చాలా బాగా ఆడతాడు అంటే ప్రెజెంట్ టీ20స్‌లో రోహిత్ శర్మ ర్యాంకింగ్ 51 ఉంది. ర్యాంకింగ్స్ వోంట్ డిసైడ్, ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో వాళ్ళు కొన్ని మ్యాచ్‌లు ఆడలేదు కదా అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా వస్తది. నేను కాదనను. బట్ అయినప్పటికీ కూడా మరి అంత వరస్ట్ ర్యాంకింగ్ ఉండకూడదు కదా. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్‌ను, యశస్వి జైస్వాల్ ఉన్నారు టాప్ 15లో. వాళ్ళు ఎందుకున్నారా అంటే నాకు ఇప్పటికీ అర్థం కాలే. మరి ఆ మాటకొస్తే రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఏమైనా ఎక్కువ మ్యాచ్‌లు ఆడేసాడా టీ20లో? లేదు కదా. రుతురాజ్ గైక్వాడ్ 11వ ప్లేస్‌లో ఉన్నాడు ర్యాంకింగ్స్‌లో. యశస్వి జైస్వాల్ 6వ ప్లేస్‌లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు టీ20స్‌లో. ఓకే, దాట్స్ ఫైన్. అందులో డౌట్ లేదు. బట్ అదే చెప్తున్నా, ఫామ్‌లో లేరు. అదైతే వాస్తవం అది. అది మీకు అర్థం గాక మీరొచ్చి నాకు క్రికెట్ నాలెడ్జ్ లేదు అంటే, రోహిత్ శర్మని కానీ లేదంటే విరాట్ కోహ్లీని కానీ ఏమన్నా అంటే వాళ్ళలో కూడా ఫ్లాస్ ఉన్నాయి. వాళ్ళకి ఏజ్ అయిపోతుంది. రోహిత్ శర్మకి ఏజ్ అయిపోతుంది, 37 ఇయర్స్. మొన్న ఒక న్యూస్ కూడా వచ్చింది. ఏమని? టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20s నుంచి రిటైర్ అయిపోతారు అని. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా. యూ హ్యావ్ టు రెడీ ఫర్ ఇట్. వాళ్ళు యూనో జూనియర్స్‌కి తర్వాత వచ్చే యంగ్‌స్టర్స్‌కి ఛాన్స్ ఇవ్వడం కోసం వాళ్ళు రిటైర్ ఇచ్చేస్తారు అంటున్నారు టీ20s నుంచి. అన్నీ కాదు,
టెస్ట్ ఫార్మాట్ కాదు, వన్ డే ఫార్మాట్ కాదు, T20s ఫార్మాట్ నుంచి మాత్రం వాళ్ళు రిటైర్మెంట్ ఇస్తారని అయితే చెప్తున్నారు. మరి అది మ్యాక్సిమం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రోహిత్ శర్మ ఏజ్ కూడా 37 వచ్చేసింది. ఇంకెన్నాళ్ళు ఆడతాడు? కష్టం కదా. అంటే పైగా పోనీ 100% ఫిట్నెస్ మెయింటైన్ చేయగలుగుతున్నాడంటే అది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది కదా. సో మరి ఆబ్వియస్లీ తను కూడా ఆలోచిస్తాడు ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ఇవ్వడానికి. సో అదే ఉంటుంది పరిస్థితి. వాళ్ళంటే మాత్రం కోపాలు వచ్చేస్తాయి మీకు. లాక్డౌన్ బ్యాచ్లు అయి ఉంటారు. మ్యాటర్ పూర్తిగా అర్థం కాదు. నేను అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఆ బ్యాట్స్మెన్స్ ఏ టైంలో ఎలాగాడితే బెటర్ రిజల్ట్ ఉంటుంది, మనకి ఫేవరబుల్ రిజల్ట్ ఉంటుంది అన్నది ఒక క్లారిటీ ఉంటుంది. దానికి మనం వెళ్ళి క్రికెట్ ఆడాల్సిన పని లేదు. పోనీ నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతూ వచ్చా, పోనీ క్రికెట్ ఆడలేదు అనుకుంటారేమో. నాకు తెలిసి నాకు 19 ఏళ్ళ ఏజ్ వచ్చేంత వరకు, 19 కూడా అంతే, 19 ఏళ్ళ ఏజ్ వచ్చేంత వరకు నేను ఆడుతూ ఉన్నాను. నేను ఆ తర్వాత నాకు హాస్పిరా అని ఒక కంపెనీలో జాబ్ వచ్చింది నాకు. సో ఇంకా ఆ తర్వాత నేను ఆడాల్సిన అవసరం అయితే రాలేదు, అందుకని టైం లేదు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి అక్కడ కంపెనీ వాళ్ళు నాతో ఆడుకోవడం అయిపోయింది అక్కడంతా. అంటే అక్కడ వర్క్ కొంచెం ఎక్కువ ఉండేదిలేండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, అది వేరే విషయం. ఇంకా ఆ తర్వాత నుంచి నేను ఇంకా జబర్దస్త్కి వెళ్ళడం, ఇంకా ఆ తర్వాత అంతా ఇంకా ఛాన్స్ లేదు క్రికెట్ ఆడడానికి. ఎప్పుడో మా వాళ్ళు ఎప్పుడో కోంపల్లిలో ఒక స్టేడియం ఉంటుంది, ఆ స్టేడియంలో అప్పుడప్పుడు టోర్నమెంట్లు పెట్టేవారు. ఆ టోర్నమెంట్ టైంలో 1-2 మ్యాచ్లు ఆడటం అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. బట్ నేను కూడా స్టార్టింగ్ స్టేజ్లో క్రికెట్ ఆడేవాడిని. కాకపోతే ఏంటంటే మరీ డిఫెండింగ్ బ్యాట్స్మన్ అని అయితే చెప్పలేను, కానీ ఖచ్చితంగా టీం వికెట్లు పడకుండా అయితే ఆపేటోడిని. అండ్ అంతేకాకుండా షాట్లు కూడా బాగానే కొట్టేటోడిని. ఇప్పుడు బేసిక్గా వైజాగ్ అక్కేపాలెంలో అదే వెంకటేశ్వర కాలనీయో ఎన్జిఓస్ కాలనీయో సంథింగ్, ఆ ఏరియాలో ఒక గవర్నమెంట్ స్కూలు ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు దాన్ని. ఒకప్పుడు ఏంటంటే అది చిన్న బిల్డింగ్ ఒకటే ఉండి ముందు గ్రౌండ్ అంతా ఖాళీగా ఉండేది, ఆ గ్రౌండ్లో ఆడుకునేవాళ్ళం. అది డిఎల్పి గ్రౌండ్ అని ఒకటి ఉండేది, దాంట్లో ఆడుకునేవాళ్ళం. రైల్వే స్టేడియం అది ఒకటి ఉంటుంది, దాంట్లో ఆడుకునేవాళ్ళం. మా 10th టైంలో టోర్నమెంట్ పెట్టారు, దాంట్లోనే ఆడాం వెళ్ళి. ఇవన్నీ ఉంటాయి. 20 ఏళ్ళకి పైగా క్రికెట్ చూస్తున్న ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు క్రికెట్ గురించి ఏమీ తెలియకపోయినా బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నాం, క్రికెట్ గురించి జీరో నాలెడ్జ్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే, తెలుగులో సామెత ఉంది, ఆతులు రాని వాళ్ళు వచ్చి మూతులు నాకారని ఓ సామెత ఉందన్నమాట. అట్లా ఉంది మీరు నాకు చెప్తుంటే. అంటే ఇంకేం కాదు, ఒక పాయింట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే చెయ్యండి, అందులో నో డౌట్. కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా, పిచ్ స్లోగా ఉంది అండ్ ఆ తర్వాత స్ట్రైక్ రేట్ కోసం అని చెప్పారు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, అందులో ఏముందో, అందులో తప్పేం లేదు కదా. డెఫినెట్గా వాళ్ళు స్ట్రైక్ రేట్ కాదు, రన్ రేట్ కోసం ట్రై చేశారని చెప్పాడు, కామెంట్ చేయడం జరిగింది. సో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, అందులో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా నేను ఒకటి చెబుతాను, నా పాయింట్ చెప్తాను. నేను రన్ రేట్ అనేది పెంచడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు అంతమంది ఫాస్ట్గా అవుట్ అయిపోతే అది వెనకాల వచ్చే వాళ్ళ మీద ప్రెషర్ పడి బేసిక్గా వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ఆడలేరు, వచ్చిన వెంటనే ఫాస్ట్గా హిట్టింగ్ ట్రై చేయలేరు. సో అప్పుడు ఆటోమేటిక్గా రన్ రేట్ మీద ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సో రన్ రేట్ పెంచడం ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం వరస పెట్టి వికెట్లు పడిపోకుండా టీం మీద ప్రెషర్ క్రియేట్ చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా బ్యాట్స్మెన్స్ మీద ఉంటుంది. సో ఇట్లా నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అంతేగాని ఏదో చెప్తారు. సర్లేండి, మొత్తానికి మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇవాళ. సో ఎనీహౌ సిఎస్కే అయితే గెలిచేసింది, అండ్ అది కూడా బాగానే గెలిచింది. బట్ ఇంకా బెటర్గా గెలిచి ఉండొచ్చు అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే వీళ్ళు 28 రన్లతో గెలిచారు కదా, కానీ నిజానికి నన్ను అడిగితే 70-60 అట్లీస్ట్ 60 రన్స్ తేడాతో గెలిచే అవకాశం ఉంది వీళ్ళకి. బట్ దాన్ని చెడగొట్టుకున్నారు, ఎందుకంటే లాస్ట్లో బౌలర్లందరికీ కూడా వీళ్ళు గట్టిగా రన్స్ ఇచ్చుకున్నారని అనిపించింది నాకైతే. అంటే సీరియస్లీ ప్రభ్సిమ్రన్, శశాంక్ సింగ్ వీళ్ళిద్దరి తర్వాత 2 అంకెల స్కోరు కొట్టింది ఎవరయ్యా అంటే హర్ప్రీత్ బ్రార్. ఓకే, కొంతవరకు బ్యాటింగ్ చేయగలడు, బట్ అయినా బౌలర్ తను. హర్షల్ పటేల్ బౌలరు, రాహుల్ చాహర్ బౌలరు, రబాడా బౌలరు. ఈ నలుగురు కూడా 17, 12, 16, 11 కొట్టారు. ఏం చెప్తాం ఇంకా. సో నేనే చెప్తున్నా కదా, బేసిక్గా వీళ్ళు ఇంకా ఈజీగా గెలిచి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే లాగి వాళ్ళకి బాగా రన్స్ ఇచ్చి లాస్ట్కి 28 రన్స్తో గెలవడం జరిగింది. సో అది మ్యాటర్ అనమాట. సో నాకైతే ఇంకా ప్రాపర్గా బౌలింగ్ డెవలప్ అయిందని నాకైతే అనిపించలేదు. కానీ మిచెల్ శాంట్నర్ ఈజ్ ద అల్టిమేట్ సర్ప్రైజ్ అసలు యాక్చువల్గా. అంటే తను ఫస్ట్ ఓవర్ బౌలింగ్ వేయడం హైలైట్, రన్స్ ఆపడం ఇంకా హైలైట్, వికెట్ కూడా తీశాడు, శశాంక్ సింగ్ వికెట్, మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్ అది. సో అది ఇంకా హైలైట్. బేసిక్గా ఒక మ్యాచ్ ఉంది నాకు బాగా గుర్తు, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో బాగా వైరల్ అవుతూ ఉంటుంది. అదేంటంటే సిఎస్కేని పంజాబే ఒకప్పుడు బాగా తక్కువకే కంట్రోల్ చేసిందనమాట. కంట్రోల్ చేస్తే ప్రీతి జింతా విపరీతంగా ఆనందంతో ఎగురుతుంటుంది.
సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళు త్వరగా ఆల్అౌట్ అయిపోతారు. 80స్లోనే ఎంతలో 90స్లోనే ఆల్అౌట్ అయిపోతారు అనమాట. సిఎస్కే గెలుస్తుంది మ్యాచ్. సేమ్ అదే రిపీట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు మ్యాచ్. సేమ్ అట్లా లిటరల్లీ అదే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సిఎస్కే వాళ్ళు చాలా తక్కువగా అవుట్ అయిపోయారు. బేసిక్గా అది అంత గొప్ప స్కోర్ ఏం కాదు. కాకపోతే ఒకటైతే క్లియర్, ఈ పిచ్ మీద ఆఫ్టర్నూన్ మ్యాచెస్లో యావరేజ్ స్కోర్ ఏదైతే ఉందో 167, ఎగ్జాక్ట్గా వీళ్ళ 167 కొట్టారు. సో కొంతవరకు ఓకే, చూద్దాం. ఈ పిచ్ మీద ఇదే యావరేజ్ స్కోర్ అంటారు కాబట్టి అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది. బట్ బౌలింగ్ ఇనీషియల్గా కొంతవరకు బాగానే డెవలప్ చేసుకున్నారు. తుషార్ దేశ్పాండే బాగా వికెట్లు తీసాడు ఇనీషియల్గా. బట్ ఆ తర్వాత ఎలాగ సమర్పించుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ అదే అంటున్నా కదా, ఇంకా బెటర్ గెలిచి ఉండొచ్చు. ఒక్కటే సింపుల్ లాజిక్ కూడా చెప్తా చూడు. బేసిక్గా రాహుల్ చహార్ అవుట్ అయిన బాల్ ఒకటి ఉంది. అది వికెట్కి స్ట్రైట్గా అంటే ఆఫ్ స్టంప్ సైడ్ వేసాడు ఎవరు, శార్దుల్ ఠాకూర్. సో అది అవుట్ అయ్యాడు, సరిపోయింది. దానికి ముందు రాహుల్ చహార్ కొట్టిన బాల్ కానీ, హర్ప్రీత్ బ్రార్ కొట్టిన బాల్ కానీ అయితే షార్ట్ పిచ్ బాల్ వేయడం, లేదంటే బ్యాట్కి అందుబాటులో పర్ఫెక్ట్గా కొట్టడానికి అనుకూలంగా వేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చారనమాట. ఎందుకు ఆ ప్రయోగాలన్నీ? హర్షల్ పటేల్ కూడా అంతే. హర్షల్ పటేల్ విషయంలో కూడా అంతే. 6-4 వెళ్ళింది కదా, అది కూడా అంతే. ఎందుకు ఆ ప్రయోగాలన్నీ? బేసిక్గా వాళ్ళు బౌలర్స్ అన్నప్పుడు వాళ్ళకి అంత ప్రాపర్ టైమింగ్ ఉండదు. మేబీ హిట్టింగ్ ట్రై చేస్తారు, ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు, ఎందుకంటే ఈ T20s దట్టు ఐపీఎల్ కాబట్టి. బట్ అలాంటి టైంలో ప్రాపర్గా నువ్వు లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తూ వికెట్ టు వికెట్ వేసావంటే అయిపోద్ది. అది మాని అటేసి ఇటేసి ఇలాగే ఉంటుంది. ఏం చెప్తాం ఇంకా. సో అది మ్యాటర్. అండ్ బేసిక్గా టాస్ విషయానికి వచ్చినట్టయితే పాపం ఎవరు మనోడు రుతురాజ్ గైక్వాడ్ చూస్తే పాపం అనిపిస్తుంటుంది. 11 మ్యాచ్ల్లో 10 సార్లు టాస్ ఓడిపోయిండే. ఈ మ్యాచ్ కూడా టాస్ ఓడిపోయాడు. కాకపోతే ఏంటంటే తను ఒకటి పాజిటివ్గా చెప్పాడు స్టార్టింగ్లో. ఏమని? సరే నేను 10 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయాను నేను, కానీ 5 గెలిచాను కదా నేను మ్యాచ్లు. సో అది కొంచెం పాజిటివ్ థింగే కదా అన్నాడు. సో ఇప్పుడు ఆ రోజు కూడా గెలిచారనమాట. సో బెటర్ థింగ్, పాజిటివ్గానే ఉంది. అండ్ బేసిక్గా వాళ్ళ బ్యాటింగ్ అయితే వర్స్ట్గానే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అజింక్య రహానే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, రహానేని ఎందుకు ఓపెనర్గా పట్టుకొస్తున్నారో. వీళ్ళకి ఇంకెవరు బెటర్ ఓపెనర్ దొరకలేదా? ఏమైంది నాకు అర్థం కాలేదు. పోనీ శివం దూబేని ఓపెనర్గా తీసుకురండి, అదైనా బెటర్గా వర్కౌట్ అవుద్దేమో. శివం దూబే వరుసగా 2 మ్యాచ్ల్లో ఫస్ట్ బాల్గా అవుట్ అయిపోవడం జరిగింది కదా. సో అట్లా పోనీ ట్రై చేయండి. పోనీ శివం దూబేనైనా ఓపెనర్ కదా ఏంటి, పోయిన మీకు ఓపెనర్లు ఎవరు సెట్ కావట్లేదంటే. అంటే బేసిక్గా స్క్వాడ్ బాగాలేదా, అది ఒప్పుకుంటా నేను. సిఎస్కే టీం స్క్వాడ్ అయితే మాత్రం బాగాలేదు. ఈరోజు సిఎస్కే టీం హైలైట్ తెలుసా? ఇంపాక్ట్ ప్లేయర్ వాళ్ళ, అది ఇంకా హైలైట్ అది. సరే బేసిక్గా రహానే అంత గొప్ప గేమ్ ఆడలే. రుతురాజ్ గైక్వాడ్ బేసిక్గా ఇనీషియల్గా చాలా స్లోగా ఆడాడు. నాకు అనిపించింది ఏంటి అంత అంటే కొట్టాలి అనే టైప్ ఆఫ్ ఇంటెన్షన్ కనబడట్లేదు నాకు అది అర్థం కాలే, ఎందుకు ఇలాగ ఆడుతున్నాడు అనిపించింది నాకు. బట్ హర్ప్రీత్ బ్రార్ ఓవర్లో బాగా ఆడాడు. సో టీమ్ స్కోర్ కొంచెం ముందుకు వెళ్ళింది. అండ్ డారెల్ మిచెల్ కూడా ఇనీషియల్గా వచ్చినప్పటి నుంచి కూడా నాకు ఇచ్చిన టాస్క్ రావాలి, కొట్టాలి, వెళ్ళిపోవాలి అన్నట్టే ఉన్నాడు. సో దానికి తగ్గట్టే 2 4లో 6 కొట్టి ఆ తర్వాత అవుట్ అయిపోవడం జరిగింది. అంటే హర్షల్ పటేల్ దాంట్లో అవుట్ అయ్యాడు. బేసిక్గా డారెల్ మిచెల్ది ఇంకా అంటే కొంత ఏమంటారు డిసప్పాయింట్మెంటే డారెల్ మిచెల్కి. ఎందుకంటే చాలా చిన్నది తగిలింది అది. ఎంపైర్ని అందుకే చూసుకుంటూ వెళ్ళి దాన్ని నెట్ అవుట్ ఇచ్చేవారు నువ్వు అన్నట్టు. సో అది మ్యాటర్ అనమాట. బట్ ఏం చేయలేము ఇంకా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఒక క్రికెట్ ఎక్స్పర్ట్ది. ఆ డిఆర్ఎస్లో మేబీ ప్లస్ ఆర్ మైనస్ అనే కైండ్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. దాంట్లో కొన్ని మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది ఒకటి ఉంటుందని చెప్పి. సో మేబీ ఆ లెక్కను చూసుకుంటే అది నాట్అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఎనీహో అది అట్లా చూపించింది, అయిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రాహుల్ చహార్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ బాల్కే దూబే వచ్చి రకౌట్. ఇంకా తర్వాత మొయిన్ అలీ, జడేజా కొంతవరకు స్కోర్ని మరీ ముందుకు తీసుకెళ్లారని చెప్పలేం, కానీ చిన్న పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. 23 balls 26. తర్వాత జడేజా శాంట్నర్ కూడా అంతే, 20 balls 21. తర్వాత జడేజా ఠాకూర్ పార్ట్నర్షిప్ ఇంకా బెటర్ యాక్చువల్గా నాకు ఒక పాయింట్ అయితే ఉంది, అది చాలామందికి కూడా ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు శాంట్నర్ అవుట్ అయిపోయిన తర్వాత, శాంట్నర్ అని అవుట్ అయింది ముందు, శాంట్నర్ అవుట్ అయిపోయిన తర్వాత ఎందుకు ధోని రాలే, ఎందుకు శార్దుల్ ఠాకూర్ వచ్చాడు, ఇది చాలామందికి ఉన్న డౌట్. ఇది బేసిక్గా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ధోని ఏజ్ ఆల్మోస్ట్ 43 years. జూలై వస్తే 43 వచ్చేస్తుంది, ఇంకో 2 నెలలుగా. సో ఇవాళ డేట్ ఎంత, May 5, అంటే 2 నెలలు 2 రోజులు ఉంది ఇంకా. సో 43 years ఏజ్ ఆల్మోస్ట్. సో ఆ ఏజ్లో తను టూ మచ్ స్ట్రెస్ తీసుకోకూడదు. మీరు గమనించినట్టయితే జితేష్ శర్మతో ఒక క్యాచ్ పట్టాడు చూసారా? ఆ క్యాచ్ పట్టినప్పుడు కొంచెం జంప్ చేసి మళ్ళీ ల్యాండ్ అయ్యాడు కదా, ఆ ల్యాండ్ అయినప్పుడు తన ఫేస్లో పెయిన్ తెలుస్తోంది.
టూ మచ్ పెయిన్ తెలుస్తుంది. సో ఆ పెయిన్ ఆల్రెడీ లెగ్స్లో విపరీతంగా ఉంది. సో అలాంటి టైంలో ఒకవేళ అప్పుడు వచ్చాడంటే స్ట్రైకింగ్ ఎక్కువ ట్రై చేసాడు అనుకో, అంటే రొటేషన్కి సింగిల్స్ డబల్స్ ఇట్లా ట్రై చేసాడు అనుకో ఇబ్బంది కదా, అంతసేపు పరిగెట్టే పరిస్థితి లేదు. హీఈస్ నాట్ హియర్ టు ప్రూవ్ ఎనీవన్. తను ఎవరికి కూడా నేను గొప్ప అని ప్రూవ్ చేయడానికి రాలే. జస్ట్ ఏంటంటే ఈ ఒక్క సంవత్సరం ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు అంతే. ఇంకా దీని తర్వాత రిటైర్మెంట్ పక్కా, అది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆడే పరిస్థితి లేదు. తెలిసిపోతుంది బాడీ సహకరించట్లేదు తనకి. క్రికెట్ విషయంలో సహకరించకపోవచ్చు, అది పక్కా అనమాట. ఇక్కడ 43 ఇయర్స్ వచ్చేసరికి మనం ఇంకా వరస్ట్ తయారవుతాం. ధోని కాబట్టి ఇంకా ఆ మాత్రం ఫిట్నెస్ అయినా మెయింటైన్ చేస్తున్నాడు ఇంకా. సో అది పరిస్థితి, అందుకే ముందు రాలేదని నేను అనుకుంటున్నా. బట్ ఏంటంటే ముందు వచ్చుంటే ఆ స్లో పేస్ బౌలింగ్స్ వీటన్నిటికీ కూడా కొంచెం అలవాటు పడేవాడు. సో అప్పుడు బెటర్గా ఉండేదేమో రిజల్ట్. బట్ ఏమో మరి, అంటే స్కోర్ ఎలాగా సిఎస్కే గెలిచింది, బట్ స్కోర్ ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో. అంటే తను ఇప్పుడు 0కి అవుట్ అయిపోయాడు కదా, అలా అవుట్ అవ్వకుండా ఉండేదేమో. సో ముందు వచ్చుంటే బాగుండి అనిపించింది నాకు. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం 9th పొజిషన్లో దిగడం. ఇంతకుముందు ఎప్పుడు 9th పొజిషన్లో దిగలే, మ్యాక్సిమం 8th పొజిషన్లో దిగుతారు, కానీ ఇప్పుడు 9th పొజిషన్లో దిగడం ఇదే ఫస్ట్ టైం. సో అది మ్యాటర్ అనమాట. సో అది అనవసరమే అనిపించింది, కొంచెం ముందు వచ్చేసి ఉండాల్సింది అనిపించింది. కానీ తన హెల్త్ కండిషన్ కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు ఓకే టీం ఇంపార్టెంట్ అనే కాదను, బట్ ఆ మనిషి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచ్లో ఆడలేని పరిస్థితిని క్రియేట్ చేసుకునేటట్టు అవసరం లేదు కదా. సో అందుకే రాలేదనిపించింది నాకైతే. ఇంకా అవుట్ అయిపోయాడు. అండ్ ధోని ఇంకా 6 times డక్అవుట్ అయ్యాడంట ఐపీఎల్లో. ఫస్ట్ ప్లేస్లో రోహిత్ శర్మ ఉన్నాడు, 17 సార్లు డక్అవుట్ అయ్యాడు. తర్వాత సెకండ్ ప్లేస్లో దినేష్ కార్తీక్ ఉన్నాడు అనుకుంటా, 17 times. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో ఐ థింక్ సునీల్ నరైన్ అనుకుంటా. సో అది సిచ్యువేషన్ అనమాట. సునీల్ నరైన్ ఐ థింక్ 16 times 15 times అయ్యాడు మొత్తానికి. సో అది సిచ్యువేషన్. సో మొత్తానికి అయితే మాత్రం అలా డక్అవుట్ అవ్వడం జరిగింది. ఇంకా ఐపీఎల్లో కామన్ ఇదంతా కూడా. ఇంకా వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి ట్రై చేస్తుంటారు కదా స్కోర్ చేయడానికి, అట్లా ట్రై చేసినప్పుడు అట్లా అవుతూ ఉంటాయి. ఇంకా ఇంకా ఆ తర్వాత తుషార్ కొంచెం బెటర్గా, తుషార్ అంట సారీ ఠాకూర్ కొంచెం బెటర్గా ఆడాడు యాక్చువల్గా. 11 balls 17 కొట్టాడు యాక్చువల్గా. సో పర్లేదు, అంటే టీంకి కొంచెం ఇంపాక్ట్ఫుల్ రన్స్ ఇచ్చాడు, 2 4 6, అది హైలైట్ అది. సో వాళ్ళ దాంట్లో బెటర్గా బౌలింగ్ వేసింది అయితే రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, వీళ్ళిద్దరూ చాలా బాగా బౌలింగ్ వేశారు. అండ్ రబాడా కూడా ఓకే డీసెంట్ ఎకానమీయే. హర్ప్రీత్ బ్రార్ గట్టిగా తిన్నాడు. శామ్ కరణ్ ఓకే నైస్. హర్షదీప్ కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా 2 wickets తీశాడు. సో అదనమాట సిచ్యువేషన్. సో అలాగా వాళ్ళు 9 wickets పడిపోయి 167 runs అయితే కొట్టారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. బేసిక్గా ఫస్ట్ ఓవర్ నుంచి కూడా సిఎస్కే బౌలర్స్ డామినేషనే కనబడ్డది నాకు. ఇంకా అదో సెకండ్ ఓవర్లో జానీ బేస్టో, సెకండ్ ఓవర్లో రైలీ రూసో ఇద్దరు అవుట్ అయిపోవడం జరిగింది. అసలు తుషార్ దేశపాండే నుంచి ఆ రేంజ్ బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయలే. వెరీ రేర్, ఇట్స్ వెరీ రేర్ యూనో. సో అది మ్యాటర్ అనమాట. ఇంకా తర్వాత శశాంక్, ప్రభ్-సిమ్రన్ ఇద్దరు కూడా బాగా సెటిల్ అవుతున్నారు, బాగా ఆడుతున్నారు అనే టైంకి ఒక ఓవర్లోనేమో శాండర్ తీశాడు, ఇంకొక ఓవర్లోనేమో జడేజా తీశాడు. సో బేసిక్గా చాలా రోజులుగా ఒక డౌట్ ఉంటుంది అందరికి, ఏంటి ఇప్పుడు జడేజా మనకి లెఫ్ట్ హ్యాండ్ బౌలరే, సో శాండర్ కూడా సేమ్ అదే కైండ్ కదా. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరే సరిపోతారు, ఇద్దరు ఎందుకులే అనే పాయింట్ ఉంది ఇప్పటిదాకా. బట్ ఇప్పుడు పిక్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అయింది యాక్చువల్గా. ఎందుకంటే శాండర్ బాగా కంట్రోల్ చేస్తున్నాడు. అంటే జడేజావి కొన్ని వికెట్ టేకింగ్ డెలివరీస్ ఉంటాయి, అంటే హిట్టింగ్కి ట్రై చేస్తారు, ఆ ట్రై చేసే స్లాట్స్లో వస్తాయి. కొన్నిసార్లు మిస్ హిట్ అయితే క్యాచ్లు పోతుంటాయి అనమాట. అండ్ కొన్నిసార్లు అదృష్టం బాగుండి బాల్ టర్న్ అయితే స్టంప్ అవుట్లకి క్యాచ్లకి కూడా, వికెట్ కీపింగ్ క్యాచ్లకు కూడా ఛాన్సులు ఉంటాయి. శాండర్ది ఏంటంటే అది ఒక ఇన్ స్వింగర్ వస్తుంది, దాన్ని ఆడటం చాలా కష్టం. సో ఎప్పుడు ఏది వేస్తాడో ఎవరికి తెలియదు. అది బ్యాట్స్మెన్ మీద మంచి ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అందుకే 3 ఓవర్లు వేసి 10 runs ఇచ్చి ఒక వికెట్ తీయడం జరిగింది. అందులో ఒక 4 మళ్ళీ శశాంక్ కొట్టాడు అవుట్ అవ్వడానికి ముందు. సో అదే అంటున్నా కదా. సో నేను అంటుంది ఏంటంటే ఇద్దరిని తీసుకోవచ్చు, ఇంకా సిఎస్కే వాళ్ళు ఈ ప్లాన్ చేయొచ్చు నన్ను అడిగితే. ఐ థింక్ దే విల్ గో విత్ బోత్ నెక్స్ట్ టైం. అంటే ఎందుకంటే శాండర్ బ్యాటింగ్లో మాత్రం డిసప్పాయింట్ చేశారు. అంటే బ్యాటింగ్లో తన నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి. బట్ ఏమో తను పెద్దగా అయితే సపోర్ట్ అయితే చేయలేదు బ్యాటింగ్లో, వేరే విషయం, మనం ఇంకేం చేయలేం మనం. బట్ సరిపోద్ది ఎనీహో. బట్ బౌలింగ్ చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు కాబట్టి ఇట్స్ ఎనఫ్. అండ్ తర్వాత జడేజా 4 ఓవర్లు వేసి 20 runs నుంచి 3 wickets. సిమర్జీత్ 3 ఓవర్లు వేసి 16 runs నుంచి 2 wickets. యాక్చువల్గా సిమర్జీత్ కూడా ఒకవేళ రైట్ బ్యాట్స్మెన్స్ ఉంటే అవన్నీ బౌండరీస్ వెళ్ళిపోయేవే తెలుసా. అంటే తర్వాత 3వ ఓవర్లోని 2వ ఓవర్లో వేసిన బాల్స్ ఉన్నాయి చూడండి, అవి రైట్ బ్యాట్స్మెన్ ఉంటే వెళ్ళిపోతాయి బౌండరీస్కి నాకు అనిపించింది. అంటే ఆఫ్ స్టంప్కి చాలా అవతల వేస్తున్నాడు అబ్బా, ఈజీగా కొట్టగలిగే స్లాట్లో ఉన్న బాల్స్ వేస్తున్నాడు.
కరెక్ట్ ఏందోలే అనిపించింది నాకు. బట్ ఆ టైంకి మొత్తం అంతా కూడా టైలెండర్స్ వచ్చారు కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ అయితే కాలేదనమాట. అండ్ తను జితేష్ శర్మను ఔట్ చేయడం అయితే మాత్రం హైలైట్. ధోని క్యాచ్ కూడా చాలా బాగా పట్టాడు. అది కామన్. అండ్ ఇంకా తర్వాత మధ్యలో డీఆర్ఎస్ కూడా ఒకటొచ్చింది. ధోని రివ్యూ సిస్టము. ఆ వైడ్‌దొకటి. సో, ధోని ఫ్యాన్స్‌కి అవి సరిపోతాయి ఈ రోజుకి. అది కామన్ అది. సో, మొత్తానికైతే మాత్రం జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ ఈ ముగ్గురు కూడా బేసిక్‌గా ఈ టీమ్‌కి చాలా మంచి ఇంపాక్ట్ ప్లేయర్స్. అంటే ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా రాకపోయినా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న ప్లేయర్స్. జితేష్ శర్మ ఒక బాల్‌కి ఔట్ అయిపోయాడు. అశుతోష్ శర్మ 10 బాల్‌కి 3. యాక్చువల్‌గా అశుతోష్ శర్మ ముందు ఓవర్‌లో ఔట్ అయిపోవాలి. బట్ క్యాచ్ ఎనీహౌ మిస్ అయింది. ఇక ఆ తర్వాత శశాంక్ సింగ్ 20 బాల్‌కి 27 అంటే తను కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలే ఈరోజు మ్యాచ్. సో, ప్రభ్ సిమ్రన్ కొంతవరకు ఓకే. శశాంక్ సింగ్ కొంతవరకు ఓకే. ఇంకా ఆ తర్వాత బౌలర్లే కొంచెం కాపాడారు. పంజాబ్‌ని మరీ ఘోరంగా ఓడిపోనివ్వకుండా కాపాడడం జరిగిందనమాట. బట్ ఎనీహౌ దీని తర్వాత నాకు తెలిసి పంజాబ్ కూడా అస్సామే, అస్సామే ఇక టీమే అస్సామే అంతే ఇంక. ఎందుకంటే వాళ్ళ రన్ రేట్ ఏమో ఆర్‌సీబీ కంటే దారుణంగా ఉంది. పాయింట్లేమో ఆర్‌సీబీ, జీటీతో ఈక్వల్‌గా ఉంది. సో, కష్టమే నాకు తెలిసి. అండ్ పంజాబ్ నెక్స్ట్ మ్యాచ్ ఆర్‌సీబీతో. ఆ మ్యాచ్ నాకు తెలిసి డిసైడర్ అబ్బా! మే 9న మ్యాచ్ అది కదా! అది డిసైడర్ ఇంకా. ఇంకా ఆ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళు ముందుకెళ్తారు. ఆ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళు ఇంకా కంప్లీట్‌గా ఇంటికెళ్తారు. అంతే. ఒకవేళ పంజాబ్ గెలిచినా కూడా ఆ తర్వాత వాళ్ళకి ఇంకా టఫ్ దరిద్రాలున్నాయి వాళ్ళకి. ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్ కష్టమే పంజాబ్‌కి. నాకు డౌటే. సర్లేండి. ఎనీహౌ మొత్తానికైతే అలా అయింది మ్యాచ్ అయితే. సో, ఇక నాకు తెలిసి ఇది చాలా లాంగ్ వచ్చేసింది వీడియో. అంటే ప్రీవియస్ కామెంట్స్ కోసం మాట్లాడుకోవడం వల్ల కూడా కొంచెం ప్రొలాంగ్ అయింది నాకు తెలిసి ఇది. ఎనీహౌ చెప్తున్నాను కదా! ఎప్పటినుంచో చూస్తున్నా. క్రికెట్ ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. చూసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. అవన్నీ తెలుసు. చాలా వరకు రూల్స్ తెలుసు, పాయింట్స్ తెలుసు, అన్నీ తెలుసు. బట్ ఏంటంటే క్రికెట్ అనేది ఒక బేసిక్ ఎమోషన్. ఆ ఎమోషన్‌ని ఎన్నో ఏళ్లుగా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ రావడం వల్ల అది ప్రాక్టికాలిటీ అయిపోయింది. ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలుపెట్టేసామనమాట. ఎందుకంటే మనకి ఏమొచ్చింది పోనీ ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నాం. వరల్డ్ కప్ వచ్చిందా? ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ వచ్చిందా? ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నాం. ఛాంపియన్‌షిప్ ట్రోఫీ వచ్చిందా? రాట్లే కదా! ఇప్పుడు మనం చెబితే అదేదో మార్చేయర్లేను గాని పైన. బట్ చెప్తున్నా. అదే పాయింట్. మనం మరీ ఎమోషనల్‌గా ఉన్నాం గానీ, దానివల్ల మనకి లాసే తప్ప ప్రాఫిట్ అయితే ఏం లేదు గదా! సో, అందుకని ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుంటా. అట్లా ఆలోచించినప్పుడు నాకు అదే అనిపిస్తది. మన ప్లేయర్స్ ఎవరు అంత గొప్ప ఫామ్‌లో ఏం లేరు. అటువంటి ఎవరో ఒక్కరిని హేట్ చేయడం ఎందుకు? అందరిని చేస్తే చేయాలి గదా! అనిపిస్తది నాకు. ఇంకా హార్దిక్ పాండ్యా అంటారా? ఇక పాండ్యా ఎట్లాగో సరిగ్గా ఆడట్లేదు. అది ఖచ్చితంగా కనబడిపోతున్నాడు. తిలక్ వర్మని బ్లేమ్ చేయడం ఇట్లాంటివన్నీ తప్పులున్నాయి. నేను కాదని చెప్పను. ఆ మనిషికి ఎందుకో తిలక్ వర్మ అంటే మొదటి నుంచే నచ్చదనుకుంటా. అయన్నీ కామను. ఎందుకంటే తిలక్ వర్మ మీద హాఫ్ సెంచరీ దగ్గరలోనే ఉంటాయి కదా! 6 కొట్టి మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. ఆ తర్వాత ఇక్కడ కూడా అదే చేశాడు. ఏదో మొత్తానికి. సో, అది నా పాయింట్. ఇంకా మీకేమనిపిస్తుంది ఈరోజు మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ బేసిక్‌గా చాలామంది ఇనీషియల్‌గా సీఎస్‌కే తక్కువ కొట్టేసరికి సీఎస్‌కే ఓడిపోద్ది అనుకోవడం జరిగింది. బట్ సీఎస్‌కే చాలా అద్భుతంగా ఆడి గెలిచింది బౌలింగ్‌లో. సో, అది మ్యాటర్ అనమాట. అండ్ సీఎస్‌కే వాళ్ళ నెక్స్ట్ 3 మ్యాచ్‌లు ఎవరితో ఉన్నాయా? నెక్స్ట్ సీఎస్‌కే ఇప్పుడు థర్డ్ ప్లేస్‌లో ఉంది సీఎస్‌కే యాక్చువల్‌గా. జీటీ, ఆర్ఆర్, ఆర్‌సీబీయా? హ్మ్. జీటీ, ఆర్‌సీబీ. ఓకే. 16 పాయింట్లయితే వచ్చే అవకాశాలున్నాయి సీఎస్‌కేకి. ఆహ్, హ్మ్. 16 పాయింట్లంటే ఛాన్స్ అయితే ఉంది. సెకండ్ ప్లేస్‌కి ఆర్ అట్‌లీస్ట్ ఆ థర్డ్ ప్లేస్‌లో ఉండడానికైనా సరే ఛాన్స్ అయితే ఉంది. టాప్ 4 కింద ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ నాకు తెలిసి ఈసారి సీఎస్‌కే కష్టమే అనిపిస్తోంది నాకు. అంటే ఫైనల్స్ వరకు వెళ్ళడం కష్టం అనిపిస్తుంది నాకు. ఐదర్ ఎలిమినేటర్ ఆర్ క్వాలిఫైయర్ 2లో నాకు తెలిసి ఔట్ అనిపిస్తుంది నాకు సీఎస్‌కే. ఎందుకో అంత బలంగా లేదబ్బా టీము. ఆ టీము సగం సగం ఉంది ఆ టీమంతా కూడా. సో, కష్టమే నాకు తెలిసి. సో, అది గైస్. నా ఒపీనియన్ అయితే ఇది. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి మా అక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై.